వీడు చూడండి మిడియాలంగా పోతున్నాడు ఆ ఇటుకరాలు వేసుకొని. ఉనా కోటి అంటే బెంగాల్లో కోటి కన్నా ఒకటి తక్కువ అని అర్థం. ఇవి మొత్తం అంతా స్క్వేర్ షేప్ లో ఉన్నాయి ఈడ. ఇంకా ఎంత పైకి ఎక్కాల సచ్చినం పో. Sir, it will cost 4,200 sir, including complimentary breakfast. సింగిల్ రూమ్. Yes sir. ఎందుకు తనకి పడుతున్నారు వీళ్ళు? ఫుల్ 95.98 ఆల్మోస్ట్ 96 రూపాయలు ఉంది. మనకి 110 రూపాయలు, 910 రూపాయలు. भाई ठीक है चलेगा, ठीक है थैंक यू. अगरतला जाएगा ठीक. वो मैनेजर है ना, उनका भी बोलना, मैं पूछ. हाँ ठीक है थैंक यू भाई. हाँ హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనం ప్రజెంట్ టైం వచ్చి కరెక్ట్గా 8 అయితే కావస్తుంది, 8:10 అయితే కావస్తుంది. మనం ఇక్కడ నుంచి అయితే బయలుదేరినాం పెట్రోల్ బంక్లో నుంచి. నైట్ ఏం చేసినారంటే మనకైతే ఒక బెడ్ ఇచ్చినారు. నేను నైట్ ఏం తిన్ను వద్దులేండి అని చెప్పిన. సరే ఒక పూటకి ఏం కాదులే అని నిద్రపోతా ఉన్నా. కానీ వీళ్ళు ఏం చేసినారంటే ఒక హోటల్లో మనకి భోజనం చెప్పేసినారంట. మళ్ళీ 11 గంటలకు వచ్చి మీరు భోజనం చేయలేదు అటు చెప్పుంది, హోటల్ మూసేస్తున్నారు అన్నాడు. నాకు వద్దు ఆకలి లేదు అంటే, లేదు ఆయన మేనేజరు డబ్బులు కూడా కట్టేసి వెళ్ళిపోయినాడు ఇంటికి, మీరు తింటారని అని చెప్పినాడు. నాకు వద్దులేండి అని చెప్పిన. సర్లే అని గమ్ముగా అయిపోయినారు. మళ్ళీ బాగా చూసుకున్నారు. సో ఇక్కడ రాత్రి వర్షం పడలే, కానీ తెల్లారుజామున 5 గంటలకు స్టార్ట్ అయింది. భారీగా పడింది వర్షం మాత్రం. మనం ఒకవేళ బయటకి టెంట్ వేసుకొని ఉంటే వాళ్ళు చెప్పినట్టు అడ్డంగా బుక్ అయిపోయింది వాళ్ళము. ఎట్లా లోపల కొనుక్కొని ప్రశాంతంగా అవనైతే బయలుదేరుతున్నాము. సో ఇప్పుడు ప్లాన్ ఏంటంటే మనం ఇక్కడ నుంచి ఉనా కోటి అని ఒక ప్లేస్ ఉంది ఇక్కడ, రాక్ కార్వింగ్స్. ఆ ప్లేస్కి అయితే వెళ్దాము. అక్కడి నుంచి అగర్తలాకి వెళ్ళేదానికి ట్రై చేద్దాము. ఈ అగర్తల ఆల్మోస్ట్ ఒక 100 కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి. 4 గంటలు పడుతుందని అయితే చెప్పినారు మనకి బైక్లో. నిన్న ఇక్కడ పెట్రోల్ బంక్ మేనేజర్ ఉన్నాడు కదా, అంటే నిన్న మనం మాట్లాడింది ఈ పెట్రోల్ బంక్ మేనేజర్తో. అతనికి పైన వాళ్ళ బ్రదర్ అయితే ఉన్నాడు, ఆయన ఉన్నమాట మెయిన్. ఆయన బ్రదర్ అయితే మనకి ఈవినింగ్ అయితే వచ్చి ఆయనతో కూర్చొని మాట్లాడుతూ ఉన్నాము. ఎక్కడెక్కడికి పోయినారో, ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారో అది ఇదని అడుగుతా ఉన్నాడు ఆయన. ఇట్లా అని చెప్తా ఉంటే, సరే నెక్స్ట్ ఎక్కడికి అనుకుంటున్నారు అంటే, ఇటు అగర్తలాకి వెళ్దాం అనుకుంటున్నాను అంటే, సర్లే ఎవరిదో ఒక నెంబర్ అయితే ఇచ్చినాడు. మీకు అక్కడ లొకేషన్స్ అక్కడ ఏమేమి చూడాలనేది మీకు ఐడియా లేకపోతే ఇతనికి ఫోన్ చేయండి, అతను మీకు గైడ్ చేస్తాడు అన్నట్టయితే ఒక నెంబర్ అయితే మనం అగర్తల పోయిన తర్వాత అతనికైతే ఫోన్ చేద్దాము. మీకు ఇంకేదన్నా ప్రాబ్లం వచ్చినా కూడా నాకైతే కాల్ చేయండి, ఆడేమన్నా ప్రాబ్లం వచ్చినా అని అయితే అతని నెంబర్ కూడా అయితే మనకి ఇవ్వడం జరిగింది. అతని నెంబర్ ఇచ్చి నెక్స్ట్ ఇక్కడి నుంచి అని అన్నాడు. ఇట్లాగే మొత్తం నార్త్ ఈస్ట్ కవర్ చేద్దాం అనుకుంటున్నానంటే, అట్లాగైతే మణిపూర్లో పోయేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మణిపూర్లో కొంచెం సిచ్యువేషన్ కొంచెం మిలిటరీ వాళ్ళు కంట్రోల్లో ఉంది. ఒక లాస్ట్ ఇయర్లోనే ఒక 100 మంది చనిపోయినారంట, చనిపోయినారు. మొత్తానికి సిచ్యువేషన్ అయితే కొంచెం క్రిటికల్గా ఉంది. అక్కడ పోయేటప్పుడు మ్యాక్సిమం నైట్ అనేది అవాయిడ్ చేయండి. పగలు కూడా మెయిన్ రోడ్లోనే పోండి, కొంచెం ఇట్లా లోపలికి పోవద్దండి. మాట్లాడుతానే కాల్ చేస్తారు అక్కడ అన్నట్టయితే చెప్పుకొచ్చినాడు. సర్లే అని సరే కొంచెం జాగ్రత్తగానే ఉంటాం మణిపూర్కి పోయినప్పుడు అని అయితే చెప్పిన. సో అది పరిస్థితి. ప్రజెంట్ అస్సాంని అయితే అవాయిడ్ చేయండి, ఎందుకంటే అక్కడ ఎలక్షన్ జరుగుతాం. 900 మీటర్స్ ఉనా కోటి తీర్థ, కిలోమీటర్ లోపలికే. సో ఇది ఉనా కోటి ఎంట్రన్స్ గేటు. ఇది ఒక గేట్ ఓపెన్ చేసినారు. పోవాలంటే ఈ బ్యాగులన్నీ ఏడబెట్టాలా, ఏడన్నారు సెక్యూరిటీ जा सकते ఏ గాడి ఓ ప్రాబ్లం ఉన్నాయేనా. సో ఇదిగోండి మనమైతే ఉనా కోటికి అయితే వచ్చినాము. ఇక్కడ ఎంట్రన్స్ ఫీజు ఏం లేదు, ఊరికి మన పేరు, ఫోన్ నెంబరు, అడ్రస్ రాసి ఎంతమంది విజిటర్స్ అని రాస్తే చాలు లోపలికి పంపించేస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే, ఈ త్రిపుర స్టేట్ లో పెద్ద టూరిజం అనేది పెద్ద డెవలప్ చేయట్లేదంటే, వీళ్ళు ఏదో వదిలేసినారు, వచ్చేవాళ్ళు కూడా చాలా తక్కువ అని అయితే చెప్తున్నారు. మొత్తం ఒక రౌండ్ వేసుకొచ్చేదానికి 1 గంట అయితే పడుతుందంట. అట్లా పోయి ఒక రౌండ్ వేసుకొని మనమైతే ఇక్కడి నుంచి బయలుదేరి అగర్తలకి అయితే వెళ్దాము. సో ఇదిగోండి మనకి ఇక్కడ ఎంట్రన్స్ లో దీన్ని స్టోరీ అయితే ఇచ్చినారు కార్వింగ్స్ గురించి. ఈ ఉనా కోటి అనేది జైగాంటిక్ రాక్ క్రేవింగ్స్ కాదు. క్రేవింగ్స్ అంటే రాక్ తినాలనే ఆకలి, కార్వింగ్స్ ఇవి
ఇవంటే రాతిని చెక్కినారనమాట. రాతి చెక్కడాలని కార్వింగ్స్ అంటారు. దీని స్టోరీ అయితే అక్కడైతే మనకి కొంచెం మెన్షన్ చేస్తున్నారు. అంటే అక్కడ మెన్షన్ చేసిన దాని ప్రకారం దీని స్టోరీ ఏంటంటే, ఒకప్పుడు శివుడు కాశీకి వెళ్తా ఇక్కడైతే ఒక నైట్ అయితే స్టే చేసినాడంట. స్టే చేసి పొద్దున్న సూర్యోదయం అయ్యే లోపల నన్ను నిద్ర లేకుండానైతే మిగిలిన దేవీ దేవతలకి అయితే చెప్పడం జరిగిందంట. కానీ సూర్యోదయం అయ్యే లోపల ఎవరైతే లేపలేదు, తనంతకు తానే లేచి చూసేటానికి సూర్యోదయం అయిపోయిందంట. ఇంకా కోపంతో వాళ్ళందరినీ అయితే శపించడం వల్ల ఇవన్నీ ఏర్పడినాయి అని అయితే స్టోరీ అయితే చెప్తున్నారు. ఇంకొక స్టోరీ ఏంటంటే, ఉనాకోటి అంటే బెంగాల్లో కోటి కన్నా ఒకటి తక్కువ అని అర్థం. అంటే అన్ని రూపాలు అనేటివి ఇక్కడ ఉన్నాయి అని అయితే వీళ్ళు నమ్ముతారు. ఇవి మొత్తానికి భారీ హెవీ కార్వింగ్స్ అనమాట. సో ఇదిగోండి, ఈ విధంగా అయితే ఉంటుంది ఇక్కడ కార్వింగ్స్ మొత్తం. ఈ పెద్ద కొండ ఉంటుంది, కొండకి ఈ ఫేస్లు అయితే ఇట్లా ఈ విధంగా చెప్పుకున్నారు. మ్యాక్సిమం శివుడు పార్వతులవే ఉంటాయి. ఇదిగోండి, ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్ టైప్ అయితే ఉంది. ఈ వాటర్ ఫాల్ పక్కనే మనకి ఇక్కడ ఒక శివుడిది ఫేస్ అయితే చెక్కున్నారు. ఇవి మొత్తం అంతా స్క్వేర్ షేపుల్లో ఉన్నాయి. ఇక్కడ మ్యాక్సిమమ్ ఫేసులు అన్ని స్క్వేర్ రెక్టాంగిల్ షేపుల్లో అయితే ఉన్నాయి. బాగుంది. పొద్దున్న ఎక్కువ వస్తామంటే చిన్నగా అలుపు రావట్లే. సో మొత్తానికి ఈడ ఒక విగ్రహం అయితే ఉంది. ఇంకా ఎంత పైకి ఎక్కాల, సచ్చినం పొద్దున్న ట్రెక్కింగ్. వాటర్ కూడా క్యారీ చేయలేదు నేను. సో మొత్తానికి అయితే సోపల పడితే పైకి అయితే ఎక్కినాము. లోపల కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి. విగ్రహం చుట్టూ ఆ విగ్రహాలని లోపల పెట్టి వీళ్ళైతే ఇక్కడ బిల్డింగ్ పెట్టినారు. లోపల పోయేదానికి లేదు, లాక్ వేసి ఉండరు. సో ఇదిగోండి, లోపల ఈ విధంగా ఉండే ఇన్ని విగ్రహాలు. ఇదిగోండి, మనం పైకి పోయి మళ్ళీ కిందకైతే వచ్చినాము. ఇవి మొత్తము వినాయకుడి విగ్రహాలు. సో ఇక్కడ ఈ విగ్రహాలు ఉన్నాయి కదా, ఇవి యాక్చువల్గా మామూలుగా వినాయకుడు విగ్రహం అంటే మనకి కొంచెం లావుగా బొద్దుగా అయితే ఉంటాయి కదా, కానీ ఇక్కడ మాత్రము చాలా సన్నగా అయితే చెక్కినారంట అని అయితే మనకి రాసున్నారు. ఇట్లా పోతే ఇక్కడ ఏదో చతుర్ముఖ లింగ అని 4 ఫేసులతో శివుడిది అయితే రూపం ఉంటుందంట. అక్కడ పోయిద్దాం. సో ఇదనమాట చతుర్ముఖిది. ఇదిగోండి 4 ఉంటాయి రౌండ్తో. 1 2 ఇది వచ్చి 3 ఇట్లా వచ్చి 4. ఇదొక రాయి చుట్టూతో చెక్కినారు ఇట్లా. ఇదనమాట ఉనాకోటి. ఇక్కడతో అయిపోయింది ఉనాకోటి. ఇది ఇక్కడి నుంచి మళ్ళీ మనం పైకి ఎక్కాలి ఇప్పుడు. సో మొత్తానికి అయితే పైకి అయితే ఎక్కువ చేసినాము. ఇక్కడ ఎవరు లేని అక్కడే ఉన్నా. అంటే ఫస్ట్ నేనే వచ్చింది అనుకున్నా, కానీ ఎవరో ఆల్రెడీ ఒక 2 పేర్లు అయితే రిజిస్టర్ చేసి ఉంటారు, కానీ వాళ్ళు లేరు, వెళ్ళిపోయినట్టుంటారు. ఏదైనా ఉంటే తినేసి ఇక్కడి నుంచి ఒకటేసారి అగర్తలకి అయితే బయలుదేరదాం. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్. ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాము. ఇక్కడ టిఫిన్ ఏం లేదు, కానీ టిఫిన్ అందుకని ఒక యాపిల్ పండు తీసుకున్నాము. 10 రూపాయలు తీసుకున్నాడు ఇది ఒకటే. ఇక్కడ నుంచి కరెక్ట్గా ఇంకా 137 కిలోమీటర్లు అయితే ఉంది మనకి అగర్తల. మనకి 3:30 గంటలు అయితే టైం చూపిస్తూ ఉంది. ప్రజెంట్ టైం వచ్చి కరెక్ట్గా 9:30 కావస్తూ ఉంది. వీడు చూడండి మిడియాలంగా పోతున్నాడు ఆ ఇటుకరాలు వేసుకొని. అది ఒకటి కానీ ఎగిరి కింద పడిందంటే వెనకాల పోయే వాళ్ళు దాన్ని ఎక్కించినారంటే ఎగిరి అవతల పడతారు. వీడు ఏంది ఇష్టానుసారం పోతున్నాడు మిడియాలంగా. సో ఇక్కడ చూడండి హైవే పెట్రోల్. ఈ దారిలో పోయినంత దూరం ఎన్ని ఉన్నాయి చెక్ పోస్టులో పోలీసు వాళ్ళు. మనల్ని అయితే ఎక్కడ ఆపలా, కానీ వీళ్ళని ఆపుతా ఉన్నారు కార్లో వాళ్ళని. అంటే ఎలక్షన్ మూమెంట్ కదా, ఏమన్నా లిక్కరు మనీ ఏమన్నా క్యారీ చేస్తుంటారు, ఏమన్నా ఆపుతా ఉంటారు. ఇక్కడ ఏమైందంటే ట్రాఫిక్ జామ్ అయింది. ఎందువల్ల అంటే రోడ్డు కన్స్ట్రక్షన్ జరగడం వల్ల. ఏందో ఇక్కడ బ్రిడ్జిని కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టున్నారు. అబ్బో
సిచ్యువేషన్ ఈ విధంగా ఉంది ఇక్కడ క్రిటికల్గా. ఇక్కడ ఆ లారీ పంచర్ అయింది కరెక్ట్గా ఘాట్లో, దానివల్ల అనమాట ఇది. ఇక్కడేందో కొండలు మొత్తం అంతా తవ్వి పెద్ద రోడ్డునైతే వేస్తూ ఉంటారు, దానివల్ల ఇది ఈ విధంగా ఉంది. ఒక 6-7 కిలోమీటర్ల దూరం నుంచి మరి దారుణం కదా, అక్కడ ఘాట్లో స్టార్ట్ అయింది అది రోడ్డు. ఇక్కడ కూడా ఇంకా జరుగుతూ ఉంది వర్క్. కొవ్వాయి రాధానగర్ బస్సుది. మనమైతే మొత్తానికి కరెక్ట్గా 12 గంటలకి అగర్తలాకి అయితే వచ్చినాము, అగర్తలా సిటీ. సో ఇదిగోండి బోర్డు ఇది, వెల్కమ్ టు అగర్తలా. అగర్తలా ఈజ్ అండర్ సీసీటీవీ సర్వైలెన్స్. 35 కిలోమీటర్లనంట వేగం సిటీ లోపల ఇక్కడి నుంచి. ఓకే, వెడల్పుగా ఉన్నాయి రోడ్లన్నీ, మంచి డిస్ప్లేలు పెట్టున్నారు. సో ఇదేందో మంచి ఏదో పెద్ద బిల్డింగ్ ఉన్నట్టుంది, నార్త్ గేట్ అంట ఎంట్రన్సా ఒకప్పుడు దీనికే. ఇప్పుడు మనకి ఒక లాడ్జ్ కావాలా, ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ ఉంటుంది అనేది ఎత్తుక్కోవాలి పోయే. లాడ్జ్ 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 हाँ रुकने के लिए सामने से यहाँ से सिग्नल से सीधा ले लेना, फिर जाकर लेफ्ट, हाँ वहाँ पे मिल जाएगा. अच्छा ठीक. वो लॉड्ज किधर मिलेगा? लॉड्ज लॉड्ज आज होटल रुकने के लिए किधर? स्ट्राइट फ्लाईओवर हाँ मिलेगा. रूम्स मिलेगा? सिंगल रूम चाहिए. मिल जाएगा. हाउ मच? डिलक्स मिल जाएगा आपको 1500, तो उसका डिलक्स 2000. और कम प्राइस में किधर मिलेगा? 800 800 हमारे रूम्स मिलेगा? मिलेगा. सिंगल रूम एसी कितना? मिनिमम है 1200. नॉन एसी नॉन एसी 800. बाइक पार्किंग है ना? पार्किंग अवेलेबल नहीं है. रूम के लिए पूछना है. Rooms are available? Yes sir. Yes. Single? I saw you right here sir. Sorry? No, when I was coming by my bike I saw you. Okay. Sir, you are staying single sir? Yes, Sir, it will cost 4,200 sir, including complimentary breakfast. single room. Yes sir. One Okay. is a big size bed sir. Okay. It can occupy 2 people. But for single person, for 2 people it's 4,500 plus tax. For single it is 4,000 plus tax sir, which is 4,200. Okay. With complimentary breakfast. If you don't take the breakfast sir, I can give it to you at 3,675 rupees. Okay. So can I get parking also? I don't think so sir. Okay, thank you. సో మొత్తానికి అయితే అగర్తలాకి వచ్చి ఇక్కడ ఒక రూమ్ అయితే తీసుకున్నాము. మనమైతే ఆల్మోస్ట్ 12 గంటలకు అయితే అగర్తలాకి వచ్చినాము. ఆ 12 గంటల నుంచి ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చి 2:30 కావస్తుంది మధ్యాహ్నము. ఈ 2:30 గంటల సేపు తిరుగుతానే ఉన్నాం అటు ఇటు. ఎక్కడ కానీ ఒక దగ్గర పోతే 4,000 అంటాడు, ఇంకో దగ్గర పోతే 1,800 అంటాడు ఒక రోజుకి. మామూలుగా కొన్ని హోటల్స్ ఉంటే ఆ హోటల్స్లో 800 చెప్పినాడు, కానీ వాళ్ళ దగ్గర పార్కింగ్ లేదు. ఇంకా నా వల్ల కాక ఏదో ఒకటి తీసేసుకుందాము, 1,500 అయినా పోతే పోయిందని ఎతికితే ఆ రూమ్లో అయితే ఉంటున్నాయి కానీ పార్కింగ్ కుదరడంలే. సరే నేను ఇక్కడ వస్తామంటే ఇక్కడ ఒక శారదా లాడ్జ్ అని ఒకటి ఉంది. ఇక్కడికి వచ్చి అడిగితే ఎంత అని అడిగితే 1,150 రూపాయలు చెప్పినాడు. అదే 1,150 రూపాయలు ఏసీ, మామూలుగా అయితే 600 నాన్ ఏసీ అన్నాడు. ఆ నాన్ ఏసీ ఈ రాసామేమో 600కి దండం పెడతా అని చెప్పి
మొత్తానికి అయితే ఈ నాన్ ఏసీ రూమ్ అయితే తీసుకున్నాము 600 రూపాయలకి. ఒక 2 రోజులకైతే 1200 పే చేసి మనం అయితే ఇక్కడ అగర్తలలో ఉంటున్నాము. ఈ రోజు రేపు ఇక్కడ చుట్టుపక్కల చూసుకొని ఇక్కడ నుంచి అయితే బయలుదేరేసేది. సో ఇక్కడ మాత్రం ఎండ మాత్రం భారీగా ఉంది. మనకి మేఘాలయాలో చలికి ఏం అర్థం కాలేదు, కానీ ఇక్కడ మాత్రం ఈ ఎండకి బాడీ మొత్తం అంతా నీళ్ళు తాగిన నీళ్ళు తాగినట్టు చెమట రూపంలో వెళ్ళిపోతూ ఉంది. సో ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడతో క్లోజ్ చేస్తున్నా. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మనం అయితే మళ్ళీ వీడియోలో కలుద్దాం. అంటే దెన్ బాయ్.